హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అడ్డా. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఆనందం కోసమే తీసినాం. మా వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. చూసిన తర్వాతనే మీకు నచ్చితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. శ్యామ్ సార్ ఫోన్ ఇది. హలో, ఏడున్నావురా? ఏ బతక బుద్ధి అయితే కాటిపోతున్నా సీదా. పోతే పో కానీ ఐపీఎల్ అయిపోయినాక పో, లేకపోతే నిన్ను పట్టుకుని ఏడ్చుడు అవుతుంది. ఇక ఎంతరా నేను పోతేనే మీకు సంబరం ఉంది. నేను చూసి ఓడతలేరా మీరు? ఓర్సులే బీర్సులే చక్క అడ్డకాడికి రా, ఐపీఎల్ మీటింగ్ ఉంది. సరే సరే అత్తున్న పోయి. సరే సరే, మరి ఈసారి ఏ టీంకి సపోర్ట్ చేద్దాం రా ఐపీఎల్? అరే నాకైతే చెన్నై ఇష్టం రా, చెన్నైకి సపోర్ట్ చేస్తాను. అయితే చల్, నాకు సన్ రైజర్స్ ఇష్టం, నేను సన్ రైజర్స్గా పోయినా సరే మా చేతి రోడ్డు పేరు, మళ్ళీ దానికే సపోర్ట్ చేస్తున్నాను. ఓటమైన గెలిపోయిన టీం తోడు ఉన్నోడే ఫ్యాన్ రా. సాల్తీ నీ సాటపురం దెబ్బలు. వికెట్ క్లీన్ ఉన్నారు నువ్వు స్వీటీ. బాగా అనిపిస్తలేదా? ఇంత ముందు నాకు కనిపించాలి, ఇప్పుడు నీకు కనిపించాలి. చూద్దాం. కోహ్లీ కానీ లెక్క వేద్దాం అనుకున్నాను, కలకపోయా. అరే వాంటి గారు ఐపీఎల్ రేటు. ఐపీఎల్ చాలింది కదా, అందుకే రమ్మన్నా నేను. ఐపీఎల్ అంటే ఏంటిదిరా? అవురా ఎత్తా. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. మందారా ఐపీఎల్ రేట్ ఎక్కువ ఉంటుందా? అరే అది మంది కాదురా, ఐపీఎల్ 8 టీములు ఉంటాయి. ఇండియన్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఇంకా 8 టీంలు ఆడతాయి. నీకు ఏది ఇష్టం? నీకు చెన్నై ఇష్టమా, సన్ రైజర్స్ ఇష్టమా? బాబా నీకు ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఈయన కూడా నేను అట్లా చేసుకున్నా. మేము చెన్నై. దుబాయ్. అరే మన హైదరాబాద్ రా. డెబ్బై ఆవురా, మా అన్నం తోలుకొత్తా. అన్నా ఉన్నావా? అమ్మ చెప్పురా ఏమైంది? అన్న సన్ రైజర్స్ ఉండగా చెన్నైకి సపోర్ట్ చేసి చెన్నై వాళ్ళు మన నూకెత్తుర్రి. సరే ఎక్కర్రా. ఈ నేను అడ్డ మీద. సరే అత్తున పని ఉన్నారు. ఆవురా మా అన్నం తోలుకొత్తా. అన్న గీలేని చూస్తే మొట్ట పిల్లలు బాగా ఉన్నాయి సార్. ఏంటిరా? వచ్చాను మగవాడు. చక్కా సారీ ఎప్పుడు ఇడిచి పెడతా, లేకుండా నా గురించి వెళ్ళా మీకు. బుల్లెట్ కూడా మా లెక్క బక్కా ఉంటుంది, దిగుతా తెలుస్తుంది దాని లోతు. మీ దశతో మాకు సపోర్ట్ చేయండి.
లేకపోతే దొక్కుదాం. మరి మీ జేబులలో పైసలు ఉన్నాయి ఎందుకు? మీ ఇద్దరిని కొడితే దవాఖాన చూపించుకోరా పైసలతో. మీరు కొడితే దెబ్బలు లాగించుకోవడానికి ఆడోళ్ళమా? గాజు వేసుకొని ఇవ్వకుండా లెక్క. అరే ఫైనల్గా అడుగుతున్నాం, చక్కగా సారీ చెప్పు. నా ఈ గుంట చేసి రాడే మీ పని అయిందావు. శ్యామ్గా మహేష్గా 2 నిమిషాలకు బయటగా ఉండాలి. ఇట్లా బాగుంది. నరేష్ వెంకటేశ్వర దగ్గర ఇద్దరిని వినిపిద్దాం. ఫస్ట్ దవాఖానకు పోయి పట్టి కట్టించుకోకపోతా. ఉన్నావా? మహేష్ తమ్ముడు కొట్టండి. నిన్ను కొట్టిరా? ఇద్దరు కొట్టి పోయేస్తాను. అరే శ్యామ్గా మహేష్గా 2 నిమిషాలకు బయటగా ఉండాలి. అన్నాలు ఇలా సన్ రైజర్స్ గురించి బాగా ఐపీఎల్ సన్ రైజర్స్ ఉంది కదా, దాని గురించి బాగా రెచ్చగొట్టి తిట్టిరే మమ్మల్ని. అందుకని అని కొట్టినాం. ఇవాళ అవునా? రెచ్చగొట్టిరా? రెచ్చగొట్టుడు కాదు, వాళ్ళ మమ్మల్ని రెచ్చగొట్టిరు మొత్తం. సరే సరే, మీ లొల్లికి నేను సాల్వ్ చెప్తా. ఇప్పుడు నీకు వాళ్ళు ఇష్టం మరి క్రికెటర్ ప్లేయర్? నాకు ధోని గారు అంటే ఇష్టం. ఎవరైనా నీకురా? నీకురా? సరే, వీళ్ళందరూ ఎక్కడ ప్లేయర్లు? ఇండియా కదా. మరి ఎందుకు సిఎస్కే సన్ రైజర్స్ అని కొట్టుకుంటారు? మనం ప్లేయర్ని ఇష్టపడాలి. ఇలా శిఖర్ ధవన్ సన్ రైజర్స్ ఆడిండు, ఢిల్లీలో ఆడుతాడు, రేపు ఇంకో ఆటలు ఆడతాడు. టీం ఇంపార్టెంట్ కాదు, ప్లేయర్. మనకు నచ్చిన ప్లేయర్ మంచిగా ఆడితే మనం సంతోషపడతాం. టీంలో కోసం నిలబెట్టుకోకూడదు. ఇలా ప్లేయర్ ఇక్కడ ఆడతాడు, రేపు అందులో ఆడతాడు. సో మీకు ఇష్టమైన ప్లేయర్లు ఉన్నారా, వాళ్ళు మంచిగా ఆడితే మీకు సంతోషపడరు. టీంల కోసం కొట్టుకోకూడదు. ఓకేనా? ఎత్తులు చేసుకోరు, సారీ చెప్పుకోరు, కొట్టేసుకోరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదండి. టీంల కోసం గొడవలు పడకండి, మనకు నచ్చిన ప్లేయర్ మంచిగా ఆడాలని కోరుకోండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మీ వెంకటేష్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్యామ్. గంట కూడా నొక్కుర్రి. మీ సంకేత్. నువ్వేరా మహేష్? మహేష్